18 జూలై 2026 అనగా శనివారం ఉదయం 10 గంటలకు 60వ వార్డు ఎంఐజీ కాలనీ దివాకర్ స్కూల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా ఇన్స్పెక్టర్, శానిటరీ వర్కర్స్, జెడ్సీ, దే, మాజీ కార్పొరేటర్, టీడీపీ వార్డ్ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమము విజయవంతంగా కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. పార్క్ను అభివృద్ధి చేయుటకు నిధులను తీసుకువచ్చి పార్క్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 18 జూలై 2026 అనగా శనివారం ఉదయం 10 గంటలకు 60వ వార్డు ఎంఐజీ కాలనీ దివాకర్ స్కూల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా ఇన్స్పెక్టర్, శానిటరీ వర్కర్స్, జెడ్సీ, దే, మాజీ కార్పొరేటర్, టీడీపీ వార్డ్ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమము విజయవంతంగా కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. పార్క్ను అభివృద్ధి చేయుటకు నిధులను తీసుకువచ్చి పార్క్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమ్మా మీరు ఇటుతో ఇకండి అమ్మా, మళ్ళీ వాళ్ళు ఇటుతో వస్తారు, దుమ్ము ఎగిరిపోతుంది. చాలా అయిపోయింది. మన శ్రీహరిపురంలో చాలా వేగంగా జరుగుతుంది. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సాధ్యపడదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారం ఒక్కొక్క థీమ్ ఇస్తుంది. ఒక్కొక్కసారి సొసైటీలో ఉండేటువంటి వారిని కొద్దిగా ప్రభావితం చేసే విధంగా ఏ రకంగా క్లీన్గా ఉండేటువంటి ఆంధ్రని తయారు చేయాలనుకున్నప్పుడు, ఆ క్లీన్లీ అట్మాస్ఫియర్ తీసుకురావాలనుకున్నప్పుడు చెత్త లేని నగరంగా ఈ నగరాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ చేయాలనేటువంటి ఉద్దేశం. సో అందుకనే మరి ఇప్పటికే విశాఖపట్నం ఒక స్మార్ట్ సిటీగా 2014-19లోనే అడుగులు పడినాయి. మీ అందరూ చూసాం. విశాఖ నగరం ఈరోజు ఒక సుందరమైనటువంటి నగరంగా ఈరోజు సాసా ప్రోగ్రాంలో రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి దానిలో కూడా విశాఖకి అవార్డు రావటం మీ అందరికీ ఒకసారి గమనాలి. అయితే ఇక్కడ చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి, ఆ రకంగా మనము ఆ కల్చర్ డెవలప్ కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ప్రభుత్వం చట్టాలు నిర్ణయాలు తీసుకున్న సదుపాయాలు జీవీఎంసీ కల్పిస్తున్న అధికారాలు దీనిపైన రెగ్యులర్గా మీకు మానిటర్ చేస్తున్న ఫలితాలు రావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాల్సిందే. సో ప్రజలందరం కలిసి మన అందరం కలిసి స్వర్ణ విశాఖగా చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి 3వ శనివారం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టాం. అంటే 3వ శనివారం ఒకరోజే స్వచ్ఛగా నీట్గా క్లీన్గా ఉంచాలనే ఉద్దేశం కాదు. ఆ రకంగానైనా ప్రజల్లో ఒకసారి దీనిపైన చర్చ జరగాలి, డిబేట్ జరగాలి, ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలి, ప్రతి అంశం పట్ల అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మనం డెమాన్స్ట్రేట్ చేస్తూ స్టాల్స్ పెడుతూ, ఒకవైపు దోమలు, రేపు వచ్చేటి వైరల్ సీజన్, వర్షాలు పడిన వెంటనే తర్వాత మనకి జ్వరాలు వచ్చేటువంటి పరిస్థితి. సో వాటిని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, దోమలు అసలు పుట్టుకనే ఆపాలి, దోమల నివారణ అంటే అసలు పుట్టడమే ఆపించాలంటే దానికి ఏ రకంగా మనము మన చుట్టుపక్కల ప్రాంతాలు ఉంచాలనేది కూడా డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెత్త నుండి ఏ రకంగా ఒక ఎరువులను కూడా ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు అనేటువంటిది కానీ ఇలాంటి అనేక విషయాలు ప్రజలకి చెప్పడంలో అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఉన్నటువంటి సిబ్బంది ఇప్పుడు
25 లక్షల జనాభా కలిగినటువంటి విశాఖ నగరానికి శానిటరీ సేవలు అందిస్తున్న వారు 5,000 మంది. సో ఇంత పెద్ద జనాభా చేసేటువంటి మనం వాడుకలో చేసినటువంటి ఉన్నటువంటి చెత్తని క్లీన్ చేయడానికి 5,000 మంది పనిచేస్తున్నారంటే మనం ఎంత రెడ్యూస్ చేయాలి చెత్తని, మన వాడుకని తగ్గించుకోవడం, లేకపోతే ఆ చెత్తని మళ్ళీ మనం రీయూజ్ చేయడం లేదా దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడం అనేటువంటిది అలవర్చుకుంటే మనం చెత్త తగ్గించిన వాళ్ళం అవుతాం. మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలపైన భారం ఉండకూడదని చెత్తను రద్దు చేశాం, చెత్త పన్ను రద్దు చేశాం. చెత్త పన్ను రద్దు చేశామంటే ప్రజలందరూ కూడా చెత్తని నివారించే విధంగా, ఆ రకంగా చెత్తని కంట్రోల్ చేసే విధంగా ఇది కూడా ఒక చర్చ జరగాలి ప్రజల్లో అనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి ఏది ఏమైనా సాసా ప్రోగ్రాం మంచి ఫలితాలు దిశగా విశాఖ నగరమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి ఫలితాలు ఇచ్చే విధంగా అందరూ కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉండేటువంటి అందరం కూడా మనం భాగస్వామ్యం అవుతున్నాం. ఇంకా అవేర్నెస్ లేని సెక్టార్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా సమాజం కూడా, సొసైటీ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను.